వెల్కమ్ బ్యాక్ టు మొరలీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 3.1లోని 5th, 6th, 7th ప్రాబ్లమ్స్ ఎలా చేయాలన్నది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే 5th ప్రాబ్లం చూద్దాం. ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. అంటే ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉంది. సో ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న గార్డెన్ ఉంది. దాంట్లోని లెంత్ అనేది విడ్త్ కన్నా 4 meters ఎక్కువ ఉందట. అయితే ఈ రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పెరిమీటర్లో సగం అంటే హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఎంత ఉందట 36 meters ఉంటే దీని డైమెన్షన్స్ అంటే లెంత్ బ్రెడ్త్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో లెట్ ది లెంత్ ఆఫ్ rectangular garden L equal to x అనుకోండి. width of rectangular garden b equal to y. సో మనకి ఇచ్చారు హూజ్ లెంత్ ఈజ్ 4 meters దాన్ ఇట్స్ విడ్త్. లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్. సో వాటి లెంత్ ఎంత ఎక్కువ ఉందట విడ్త్ కంటే 4 meters ఎక్కువ ఉంది. మనం లెంత్ని ఏమనుకున్నాం ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ అనేది విడ్త్ కన్నా అంటే బ్రెడ్త్ కన్నా ఎంత ఎక్కువ ఉంది 4 meters ఎక్కువ ఉంది కాబట్టి y+4. సో x ఈక్వల్ టు y+4 ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే అలాగే హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఎంతట 36 meters ఉందట. సో వాట్ ఈస్ ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్? సో ఈ రెక్టాంగులర్ గార్డెన్ పెరిమీటర్ కావాలనుకోండి. సో ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అనుకోండి. పెరిమీటర్ ఈజ్ కూడా 2 into L+B. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా 2 into L+B. సో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ఇంటూ 2 into L+B 36. 2 క్యాన్సిల్ అయితే L+B ఈక్వల్ 36. సో లెంత్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి x+y ఈక్వల్ టు 36. సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఎక్స్ ఈక్వేషన్ 1 ఎంత x ఈక్వల్ టు y+4, ఈక్వేషన్ 2 x+y ఈక్వల్ టు 36. సో ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు y+4 in ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లోని x ఈక్వల్ టు y+4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఈక్వేషన్ 2 ఏంటమ్మా x+y ఈక్వల్ టు 36. సో x బదులు ఎంత y+4 ప్లస్ y ఈక్వల్ టు 36. సో y+5 ఎంత 2y ప్లస్ 4 ఈక్వల్ టు 36. 2y ఈక్వల్ టు 36 మైనస్ 4 2y ఈక్వల్ టు 32. సో y ఈక్వల్ టు 32/2 ఈక్వల్ టు 16. సో y వాల్యూ ఎంత వచ్చింది 16 వచ్చింది. సో x వాల్యూ ఎంత అయింది y+4 కాబట్టి సో y మీన్స్ 16 + 4 ఈక్వల్ టు 20 meters. సో x వాల్యూ ఏమో 20 వచ్చింది, y వాల్యూ 16 వచ్చింది కాబట్టి x అంటే సో లెంత్ L అంటే x ఈక్వల్ ఎంత అయింది 20 meters అయింది. సో బ్రెడ్త్ ఎంత అయింది y ఈక్వల్ టు 16 meters. సో దీనికి లెంత్ అని బ్రెడ్త్ అయింది 20 లెంత్ అయింది, బ్రెడ్త్ ఏమో 16 అయింది అనమాట. ఓకే 6th ప్రాబ్లం చూద్దాం. గివెన్ ది లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0, రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ సచ్ దట్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పేర్స్ సో ఫార్మ్డ్ ఈజ్. అంటే ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ ఇచ్చారు. అదేంటి 2x + 3y - 8 = 0. 2x + 3y - 8 = 0. సో
ఇంకో అనదర్ లీనియర్ ఈక్వేషన్ అంటే దీని పేరుని మనం తయారు చేయాలి. ఎలాగా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేలాగా ఒక పేరుని, అలాగే సెకండ్ది ప్యారలల్ లైన్స్ అయ్యేలాగా ఒక పేరుని, అలాగే థర్డ్ని కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేలాగా ఒక పేరుని మనం తయారు చేయాలన్నమాట. ఓకే, గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ 2x plus 3y minus 8 equal to 0. సో ఇక్కడ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏంటి? 2x plus 3y minus 8 equal to 0. a1x plus b1y plus c1 equal to 0తో కంపేర్ చేసుకుంటే, కంపేర్ గివెన్ ఈక్వేషన్ with a1x plus b1y plus c1 equal to 0, then a1 equal to 2, b1 equal to 3, c1 equal to minus 8 అయింది. సో మనం ఇంకో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం a2x plus b2y plus c2 equal to 0 అనుకుందాం. రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ another equation is a2x plus b2y plus c2 equal to 0 అనుకుందాం. సో ఫస్ట్ది మనకు కావాల్సింది ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కండిషన్ ఏంటిది? ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంటే కండిషన్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అవ్వాలి. సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ a1 2 వచ్చింది. సో 2 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ b1 ఎంత వచ్చింది? 3 వచ్చింది కాబట్టి 3 by b2 కావాలి. సో ఈ రెండు ఈక్వల్ కాకూడదు కాబట్టి ఈ రేషియో ఈక్వల్ అవ్వకుండా a2 వాల్యూని b2 వాల్యూని మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ a2 వాల్యూని 3 తీసుకుని b2ని 2 తీసుకుంటాను. సో లెట్ a2 ఈక్వల్ టు 3 అండ్ b2 ఈక్వల్ టు 2. లెట్ a2 ఈక్వల్ టు 3, b2 ఈక్వల్ టు 2 కాబట్టి మనకు 2 by 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 by 2 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 2 by 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 by 2. సో ఇలా ఈక్వల్ అవ్వకుండా, ఈ రేషియోస్ ఈక్వల్ అవ్వకుండా మనం ఏదో వాల్యూస్ మనం a2 బదులు b2 బదులు మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ కుడ్ బి a2 ఎంత అయింది? ఇక్కడ 3 కాబట్టి 3x ప్లస్ b2 2y ప్లస్ c2 బదులు ఏదైనా తీసుకోవచ్చు 5 ఈక్వల్ టు 0. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కావాల్సిన అనదర్ ఈక్వేషన్ మనకి వచ్చింది 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, అలాగే దీంట్లో సెకండ్ది ప్యారల్ లైన్స్ వచ్చేలాగా ఇంకో ఈక్వేషన్ మనం తీసుకుందాం. సో ప్యారల్ లైన్స్ కావాలి. సో ప్యారల్ లైన్స్కి మనకి కావాల్సిన కండిషన్ ఏంటిది? కండిషన్ ఫర్ ప్యారల్ లైన్స్ అంతా a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. అంటే ఇక్కడ a1 by a2 b1 by d రెండు రేషియోస్ మనకి ఈక్వల్ అవ్వాలి, బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ఇక్కడ ఆల్రెడీ a1 b1 c1 తెలిసింది కాబట్టి a1 ఎంత వచ్చింది? 2 by a2 ఈక్వల్ టు b1 ఎంత? 3 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ c1 -8 by c2. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఈ రేషియోస్ ఈ విధంగా వచ్చేలాగా a2 b2 c2 అని తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు రేషియోలు ఈక్వల్ వస్తాయి, ఇక్కడ రేషియో 2/4 ఈక్వల్ టు 3/6 తీసుకుంటాం. అంటే ఇక్కడ దీన్ని 2 చేత మల్టిపుల్ చేసి ఇక్కడ 3ని 2తో మల్టిపుల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. సో 2/4 ఈక్వల్ టు 3/6. 2 2s are 4, 2 3s are 6. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/4 అంటే ఎంత? 1/2 అయింది. అలాగే 3/6 అంటే 1/2 అయింది. సో ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఇక్కడ c2 ఈక్వల్ అవ్వకుండా మనం ఏదైనా వాల్యూ ఏదో ఒకటి తీసుకో, 5 కానీ లేదా 3 కానీ ఏదో ఒకటి తీసుకో, ఈక్వల్ అవ్వలేదు. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ కుడ్ బి
ఎంత a2x అంటే 4x ప్లస్ b2y 6y ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయన్నమాట. ఓకే, దీంట్లో థర్డ్ది కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చేలాగా ఇంకో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం. సో కోఇన్సిడెంట్ లైన్స్కి కండిషన్ ఏంటి ఇక్కడ? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ 3 ఈక్వేషన్స్ మనకి ఈక్వల్ వచ్చేలాగా a2 b2 c2 మనం తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ a1 b1 c1 వచ్చింది కాబట్టి 2/a2 ఈక్వల్ టు b1 అంటే 3/b2 ఈక్వల్ టు c1 అంటే -8/c2. ఈ విధంగా 3 రేషియోస్ ఈక్వల్ రావాలి. ఇందాక చెప్పినట్టు ఈ పైన న్యూమరేటర్ ఒకే నెంబర్తో మనం మల్టిపుల్ చేసుకుని డినామినేటర్లు వేసుకుంటే 3 ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఇందాకలాగే 2తో మల్టిపుల్ చేస్తాను అంటే 2 2 0 అంతా 4 అంటే 2/4 అంటే 1/2 వచ్చింది. ఇక్కడ కూడా 3 2తో మళ్ళీ 2 3 6 కాబట్టి 3/6 ఇది కూడా 1/2 వచ్చింది. సో ఇక్కడ దీన్ని కూడా 2తో మల్టిపుల్ చేస్తే 2 × -8 -16. సో 3 1/2 వచ్చింది అంటే 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2, -8/-16 అంటే 1/2 వచ్చింది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 దీంట్లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 1/2 1/2 1/2 వచ్చింది కాబట్టి మనకి a2 4 కింద తీసుకోవచ్చు, b2 6, c2 -16 అనమాట. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ కుడ్ బి ఇది 4x అంటే a2x ప్లస్ b2 ఎంత అయింది 6y -16 ఈక్వల్ టు 0. ఈ విధంగా రేషియోస్ ఈక్వల్ వచ్చేలాగా మనం దేని కూడా నేను 2తో మల్టిపుల్ చేస్తాను. 3తో మల్టిపుల్ చేస్తే 2 3 6, 3 3 9, 3 8 24, -24 ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 3.1లోని 7th ప్రాబ్లం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, 1లోని 7th ప్రాబ్లం చూద్దాం. డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x - y + 1 = 0 and 3x + 2y - 12 = 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines on the x-axis and shade the triangular region. ఇక్కడ ఇచ్చిన 2 ఈక్వేషన్స్తోనే గ్రాఫికల్గా 2 లైన్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ ఫామ్ అయిన ఈ 2 లైన్స్ అలాగే ఎక్స్తో ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ని మనం డిటర్మైన్ చేయాలన్నమాట. ఓకే, సో మనకి లైన్స్ ఫామ్ చేయడానికి మనకి పాయింట్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ x - y + 1 = 0. సో y పరంగా మనం ఈక్వేషన్ తీసుకుంటే -y = -1 - x. సో మైనస్తో మనం రెండు వైపులా మల్టిపుల్ చేస్తే y = 1 + x వస్తుంది అనమాట. సో దీని నుంచి మినిమం 2 పాయింట్స్ మనం తీసుకుందాం. సో x y. సో x బదులు నేను 0 తీసుకున్నాను అనుకోండి, 1 + 0 ఎంత అవుతుంది 1 అవుతుంది అంటే 0 1 అనేది ఒక పాయింట్. x బదులు 1 తీసుకుంటే 1 + 1 2. సో 1 2. x బదులు -1 తీసుకున్నాను అనుకోండి 1 - 1 0 అవుతుంది కాబట్టి -1 0. సో అలాగే సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. 3x + 2y - 12 = 0. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y వచ్చేలాగా ఈక్వేషన్ ఫామ్ చేసుకుందాం. 2y = -12 అంటే తీసుకుంటే 12 - 3x, దెన్ y = 12 - 3x/2. సో దీని నుంచి కూడా మినిమం 2 పాయింట్స్ మనం తీసుకుందాం. సో x 0 తీసుకున్నాం అనుకోండి, 3 zeros 0 అయిపోద్ది అంటే 12/2 ఎంత అవుతుంది 6 అవుతుంది కాబట్టి 0 తీసుకుంటే 6 అయింది. సో 0 6 is 1 పాయింట్. సో x బదులు 2 తీసుకున్నాను, 3 2 6, 12 - 6 6/2 3 అవుతుంది కాబట్టి 2 తీసుకుంటే మనకి y కోఆర్డినేట్ ఎంత వచ్చింది 3 వచ్చింది అంటే 2 3. సో x 4 తీసుకున్నాను అనుకోండి, 3 4 12, 12 - 12 0, 0/2 0 అవుతుంది కాబట్టి 4 0. సో ఈ విధంగా ఈ వచ్చిన పాయింట్స్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. ఓకే, గ్రాఫ్లో ఈ విధంగా x మీద మనం 1 సెంటీమీటర్ 1 యూనిట్ వచ్చేలాగా, అలాగే ఈ y యాక్సిస్ మీద
1 సెంటీమీటర్ 1 యూనిట్ వచ్చేలాగా స్కేల్ తీసుకున్నాం అనమాట. సో స్కేల్ ఏది తీసుకున్నాం, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ కూడా 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత 0 0 అనేది ఇక్కడ ఆర్జిన్ అవుద్ది. ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ మనకి ఏమొచ్చినాయి, 0 1 1 2 -1 0 0 1 అంటే ఎక్స్ యాక్స్ మీద 0, ఇది వై యాక్స్ మీద 1 అంటే ఇది 0 1 వస్తుంది, 0 1. అలాగే సెకండ్ పాయింట్ 1 2 1 2 1 2. సో థర్డ్ -1 0 అంటే -1 ఎక్స్ యాక్స్ మీద -1, ఇది వై యాక్స్ మీద 0 ఇక్కడ వస్తుంది కాబట్టి -1 0. సో ఈ 3 పాయింట్లను మనం కలుపుతూ ఒక లైన్ ఫామ్ చేద్దాం. సో దిస్ ఈజ్ x - y + 1 = 0, ఈ లైన్ అన్నమాట. సో సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ కూడా ప్లాట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ మనకి ఏమొచ్చినాయి, 0 6 2 3 4 0. సో 0 6 అంటే ఎక్స్ యాక్స్ మీద 0, వై యాక్స్ మీద 6, 0 6 0 6. అలాగే 2 3 ఎక్స్ యాక్స్ మీద 2, వై యాక్స్ మీద 3, 2 3. ఓకే. అలాగే థర్డ్ పాయింట్ మనకి ఏమొచ్చింది, 4 0 4 0 4 0. సో ఈ 3 పాయింట్స్ని మనం కలుపుతూ లైన్ ఫామ్ చేద్దాం. సో దిస్ ఈజ్ 3x + 2y - 12 = 0. ఓకే. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ రెండు లైన్స్ ఇక్కడ 2 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ 2 3 అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో 2 అవుతుంది, వై కోఆర్డినేట్ 3 అవుతుంది కాబట్టి x = 2 y = 3 అనే సొల్యూషన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారంటే ఈ 2 లైన్స్ అలాగే ఎక్స్ యాక్స్తో కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్తో ఏర్పడిన ఈ వెర్టిసెస్ని మనం చెప్పాలి. సో ఇక్కడ ఈ వెర్టిసెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ ఏ. సో ఏ అనే వెర్టిసెస్ ఏమైంది, -1 0 -1 0. అలాగే బి వెర్టిసెస్ ఏమైంది, ఇక్కడ 4 0, ఇది బి అనుకోండి. అలాగే సి 2 3. సో వీటిని మనకి షేడ్ చేయమన్నారు కాబట్టి సో ఇవి మనకి 2 ఈక్వేషన్స్ అలా ఎక్స్ యాక్స్తో కలిపి ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. దీనికి వెర్టిసెస్ మనకి -1 0 వచ్చింది, 4 0 2 3 వచ్చింది అనమాట. ఓకే. ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ with x-axis is triangle ABC. ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందనమాట. సో హూజ్ వెర్టిసెస్ ఆర్, వాటి వెర్టిసెస్ ఏమైంది, -1 0. అలాగే బి అనేది 4 0. అలాగే సి వెర్టిసెస్ 2 3 అనమాట. సో సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ 2 3, x = 2 y = 3. ఓకే. ఈరోజు క్లాస్లోని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ చాప్టర్కి సంబంధించి ఎక్సైజ్ 3.1లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని ఎక్సైజ్ 3.2లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే. ఆల్ ది బెస్ట్.